నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి వేసవి కాలంలో జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి జాతీయ ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్ కార్యక్రమం, పీఎం సూర్యఘర్ పథకం, పీఎం గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస యోజన పథకాల కింద పేదలకు మంజూరు చేసిన గృహ నిర్మాణాల పురోగతి, అమృత్ 1, అమృత్ 2 పథకాల ద్వారా ప్రజలకు త్రాగునీటి పథకాల అమలు పురోగతిపై శాఖల వారీగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు పురోగతిపై ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని ఎంపీ అన్నారు. ఈ వేసవి కాలంలో జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. ప్రజలతో పాటు మూగజీవాలకు కూడా త్రాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించే పశువుల నీటి తొట్టెల నిర్మాణాలను నిర్దేశించిన లక్ష్యం మేరకు త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్. ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నామో క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఇక డ్వామా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు 200 రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం 290 రూపాయల దాకా కూడా, అంటే మ్యాక్సిమం 307 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ 290 రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం. అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా, అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ వాటన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలు కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ 2 కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. ఇట్లా ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవి కాలం అంతా కూడా ఈ వేసవి కాలంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు రోజుకు ఒక కార్యక్రమంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజాప్రతినిధులను కోరారు. హై రిస్క్ ప్రెగ్నెంట్స్, ఉపకాయ పిల్లలు, బరువు తక్కువ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ దిశ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఏ సమస్యలను అంశాలను ప్రస్తావించారో ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మన జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 967 శాంపుల్లు ఉన్నారు. వారందరినీ కూడా ఇప్పటిదాకా జనరల్గా రొటీన్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి వారు సిడిపిఓ సూపర్వైజర్స్ వారే చూస్తుంటారు. ఇప్పుడు మన జిల్లాలో మండల్ వారీగా ఉన్న శాంపుల్ని ఐడెంటిఫై చేసి వారికి ఇంకా ఫోకస్డ్గా మనం చేయడానికి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని అడాప్టింగ్ ఆఫీసర్స్గా
పెట్టి ఫోకస్డ్గా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న అనిమిక్ ప్రెగ్నెంట్ విమెన్ హెచ్ఆర్పి కేసెస్, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒక 389 కేసెస్ ఉన్నారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా మనము వారి అనిమిక్ నుంచి బయటకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అడాప్టింగ్ ఆఫీసర్స్గా మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని పెడుతున్నాము. అదేవిధంగా మనకు అనిమిక్ అడోలెసెంట్ గర్ల్స్ మన జిల్లాలో 18,000 అనిమిక్ అడోలెసెంట్ గర్ల్స్ ఉన్నారు. సో అన్ని స్కూల్స్లో కూడా దీని రిలేటెడ్ ఒక అవగాహన కల్పించడానికి ఈ ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 దాకా వివిధ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము. సో దాంట్లో అందరికీ కూడా వినక్తి ఏంటంటే మీరు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుతున్నాం. ఒంగోలు నగర మేయర్ గంగారు సుజాత మాట్లాడుతూ నగరంలోని పోతురాజు కాలువ, నల్ల కాలువల్లో పూడికి తీత పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని కోరారు. అలాగే అమృత పథకం కింద ఒంగోలు నగరంలో చేపట్టిన పైప్ లైన్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వాటర్ సంబంధించింది అయితే అమృత 2లో కొన్ని ఏరియాస్కి పైప్ లైన్, కొత్త పైప్ లైన్లు వేయించారు. అది సగంలోనే ఆగిపోయింది. మిగతా సగం అంటే వాళ్ళు వచ్చారు, వెళ్ళారు, మళ్ళీ వస్తారని చెప్పేసాను అన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు వచ్చింది లేదు, మళ్ళీ చేసింది లేదండి. దానివల్ల ఏమవుతుందంటే మేము కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాం. అంటే ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి చూడండి, మెయిన్ లైన్ వరకు వేశారు, కొన్ని మెయిన్ లైన్ వదిలేశారు, అటు మధ్య మధ్యలో వదిలేశారు. దానివల్ల మాకు ఇంటర్నల్ కనెక్షన్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుందండి. మరి అది ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ వస్తారా వాళ్ళు, మళ్ళీ చేస్తారా అనేది ఒకటి. ఇకపోతే మాకు ఎస్టీపీ ఉంది చూడండి, అది మనం ఒకటి కుతుకున్నవారు మన దగ్గర ఒకటి పెట్టాము, ఇంకోటి ఇక్కడ శాంక్షన్ అయింది అని చెప్పారు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎందుకంటే వేస్ట్ వాటర్ అనేది మనకి పోతురాజు కాలం నుంచి వస్తుంది. ఆ పోతురాజు కాలం కూడా పూర్తి కాలేదు. పూర్తి కాలంలో అక్కడ ఏమవుతుందంటే సిల్ట్ ఎక్కువ పెరిగిపోయింది, మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగిపోయి దానివల్ల వర్షాలు వస్తే ఎప్పుడు కలెక్టర్ గారు, మేము కమిషనర్ గారు ఎప్పుడు మేము అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇరిగేషన్ వాళ్ళు ఏది అడిగినా సరే మా దగ్గర పండలేదు అని అంటారు, అదొక సమస్య. ఇకపోతే నల్ల కాలువ ఉంటుంది. నల్ల కాలువ కూడా 18వ డివిజన్ నుంచే పోతుంది. అక్కడ బాగా ఈ గుర్రపు డెక్క అంతా పేరుపోయి వాటర్ అంతా కూడా అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే కాలనీ, చిన్న కాలనీ ఏదో కాలనీ నిండా వాటర్ వెళ్ళిపోతుంది. ప్రతి వర్షం వచ్చినప్పుడు అంతా మేము అక్కడికి వెళ్ళి మా జేసీబీలు పెట్టుకొని చేస్తున్నాం. అది ఇరిగేషన్ వాళ్ళు చేయరు, అంటే పబ్లిక్ హెల్త్ ద్వారాగా చేయాల్సిన పనులు అది కూడా మాకేం చేయడం లేదండి. చాలా మీటింగ్స్లో నేను అడుగుతూనే ఉన్నాను, ప్రతి దిశా మీటింగ్లో, కానీ అది మాత్రం ఏదో వాడు కూడా పూర్తి చేయడం లేదండి. డీసిల్టేషన్ విషయంలో ఇప్పుడు మొన్ననే మా కమిషనర్ గారు 2 రోజులు అక్కడ ఉండి అక్కడంతా పెట్టిన జేసీబీ పెట్టి తీపిస్తూ ఉన్నారండి. అది మాకు అసలు క్లీనింగ్ క్లియర్ అయినా చేయాలి, లేదంటే మళ్ళీ కొత్తగా మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మళ్ళీ ఆ అది పోతురాజు కాలువకి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలి, ఇంకో 90 కోట్లకి అందుకు పిలవాలి అని చెప్పేసి. అంటే పాత టెండర్ల వాళ్ళు సగం లాగే వెళ్ళిపోయారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద కొత్త వాటర్ షెడ్స్ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని కోరారు. గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన అమూల్ సెంటర్స్ను వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని, అలాగే అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు, ఆర్బీకే నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సెంటర్స్ను వినియోగంలోకి సచివాలయాలు, ఆర్బీకే నిర్మాణాలను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అమృత పథకం కింద సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో చేపట్టే పనుల వివరాలు తెలపాలని ఆయన అధికారులను కోరారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆయా మండలాలకు సంబంధించి పలు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. బంగారు బాల్యం కార్యక్రమానికి గాను జాతీయ స్థాయిలో జిల్లాకు స్కోచ్ అవార్డు రావడం పట్ల ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు పూల మొక్కలు బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు.
సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చినవొబ్బులసు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, సిపిఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు, హౌసింగ్ పీడీ పెరుగు శ్రీనివాస్ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస్ సంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తోందని జాయింట్ కలెక్టర్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. స్థిరాస్తి కొనుగోలుదారుడు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి, ఈ విభాగం అందించే సేవలు, అనుమతులు తదితర వివరాలతో పాటు స్థిరాస్తి కొనుగోలుదారులకు అవసరమైన సూచనలు చేసేలా రూపొందించిన పోస్టర్లను, కరపత్రాలను ప్రకాశం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గొంగాడ సుజాతతో కలిసి ఆవిష్కరించారు. Very good. Thank you. Thank you. చిన్న చిన్న పొదుపు మొత్తాన్ని ఉత్పాదకమైన వైపు పెట్టుబడి పెడితే అది మరింత ఆర్థికంగా చేకూరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. భాగ్యనగర్ కెనరా బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో పీఎం స్వానిధి చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రుణాలు తిరిగి చెల్లిస్తుంటే బ్యాంకులతో అనుబంధం పెరుగుతుందని కమిషనర్ అన్నారు. కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వృద్ధాప్యంలో కూడా రోడ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని వేసవిలో ఆదుకునేందుకు గొడుగులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పీఎం స్వానిధి 3 దశల్లో నగదు తీసుకుని రుణాలు సక్రమంగా చెల్లించిన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కెనరా బ్యాంక్ లబ్ధిదారులకు ముందుండి రుణాలు అందిస్తుందని, అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో శ్రీహరి, రీజనల్ మేనేజర్ భీమా రాఘవేంద్రరావు, ఎల్డీఎం రమేష్, డివిజనల్ మేనేజర్ రాఘవేంద్రరావు, రమేష్, బ్యాంకు సిబ్బంది, మెప్మా సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది లబ్ధిదారులకు 1200 రూపాయల విలువ చేసే గొడుగులు వ్యాపారులకు అందించారు. గ్రూప్స్ అని బాగా పనిచేస్తాయి. మా దగ్గర చాలా స్వానిధి స్కీమ్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే కోవిడ్ జరిగినప్పుడు చాలామంది చిరు వ్యాపారులు కోవిడ్ టైంలో ఆర్థికంగా దెబ్బతిన్నారు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పిఎం స్వానిధి అనే స్కీమును ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ చిన్న స్కీము తదనంత కాలంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఈరోజు దాదాపుగా 25,000 మంది బెనిఫిషియరీస్ లబ్ధిదారులు మన ప్రకాశం జిల్లాలో 35 కోట్ల రూపాయల వరకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల నుంచి 35 కోట్ల రూపాయల రుణము 25,000 మంది ఈ పిఎం స్వానిధి లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. అందులో 10% దాదాపుగా 2,500 మంది లబ్ధిదారులు కెనరా బ్యాంకు నుంచి కూడా లబ్ధి పొందారు. అందులో దాదాపుగా ఒక 1,200 మంది 3వ ట్రెంచ్ వరకు అంటే 50,000 రూపాయలు పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని ఈ గొడుగులు కార్యక్రమాన్ని అంటే గొడుగులు పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీరందరూ ఇప్పటి వరకు ఏదైతే సహకారం అందించారో అదే సహకారం ఈ మెప్మా సంబంధించి ఇప్పుడు లోన్స్ కూడా పెంచడం జరిగింది. కొత్తగా యూనిట్లు కూడా మేము యాక్టివిటీస్ పెట్టున్నాము. దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం కూడా మీ అందరికి త్వరలో ఏర్పాటు చేస్తాను.
ముందు దాని గురించి మీకు పూర్తిగా అవగాహన ఏర్పడితేనే ఆ స్కీమ్స్ గురించి మీరు లబ్ధి పొందగలరు. ఈరోజు మా మెప్మా సంబంధించి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీకు త్వరలోనే అదే ఇందాక చెప్పినట్టు మీకు పూర్తిగా ఏ యూనిట్ అయితే అందరూ తీసుకుంటారు కానీ ఏ యూనిట్ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఏదో మేము లోన్స్ ఇచ్చేస్తాం తీసుకున్నాం, ఇంట్లో సమస్యల వల్ల మీరు రకరకాలుగా వాడేస్తాం. అట్ట కాకుండా మీకు దాని మీద ఒక యూనిట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పుడే మన మేనేజర్ గారు మన ఏజీఎం గారు కూడా చెప్పారు, మేము ఇండివిజువల్గా కూడా ఇస్తాము అంటే వాళ్ళు ఇస్తాన్నారంటే నేను మీకు సపరేట్గా ఇండివిజువల్గా అష్యూరెన్స్ ఇస్తాను సార్. వాళ్ళకి ఇచ్చి మా వాళ్ళకి అందరికి మీరు కొంచెం మా దాంట్లో కూడా సో బ్యాంకులతో మనకు ఉన్న అనుబంధాన్ని మనం కొనసాగించాలంటే మనకు కాస్త నిజాయితీగా బ్యాంకు దగ్గర తీసుకున్నటువంటి ఆ రుణాలను మనం తిరిగి చెల్లిస్తూ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా ఇబ్బంది లేకుండా మనకు కావాల్సినటువంటి కార్యకలాపాలు చేసుకుంటున్నప్పుడు ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. అందుకని కెనరా బ్యాంక్ అనేటువంటిది మన దాకా చెప్పారు, దేశంలో అత్యున్నత సర్వీసులు అందిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరి ఇది వినియోగదారుల పరంగా తీసుకున్న 4వ స్థానంలో ఉందని. కాబట్టి అట్లాంటి బ్యాంకు ద్వారా మీకు సేవలు అందిస్తున్నందుకు మరి బ్యాంక్ యాజమాన్యానికి, ఎందుకంటే మన మెప్మా సభ్యులంతా కూడా కార్పొరేషన్లో భాగంగానే ఉన్నారు కాబట్టి, అట్లాగే వీధి విక్రయదారులు చాలామంది ఉన్నారు ఇక్కడ మహిళలు. సో వాళ్ళ నుంచి చాలా స్ఫూర్తి అనిపిస్తుంటుంది నాకు. దాదాపు ఒక 60 ఏళ్ళు దాటిన మహిళ కూర్చొని ఎండలో కూరగాయలు అమ్ముతుంటే నాకు ఒక ప్రేరణ, ఆమె నుంచి ఇంత ఏజ్లో కష్టపడుతున్నప్పుడు మనం ఇంకా కష్టపడాలని చెప్పేసి అనిపిస్తుంది. మూడోసారి 50,000 తీసుకున్నాము. పూల బండి వ్యాపారం పెట్టుకొని నడుపుకుంటున్నాం సార్. మాకు అవి చాలా ఉపయోగపడ్డాయి. చేసుకోవాలని బీసీ లోన్కి అప్లై చేశాను సార్. బీసీలో శారీస్ అవి రన్ చేస్తున్నాను. అది కొంచెం పెద్దది చేసుకోవాలని 2 lakhsకి పెట్టున్నాను. ఈ రోజు కూడా బంగారం పెట్టిన ఏది పెట్టినా దాదాపు 4 లక్షల దాకా నేను లోన్లు తీసుకొని కట్టుకుంటా ఉన్నాను 30 ఏళ్ళ నుంచి. మొన్న నీకు 8% ఉంది, నీకు ఎంత కావాలో చెప్పు అన్నాడు మేనేజర్. సార్ నాకు 1,50,000 కావాలి, నేను 5 ఎకరాలు మామిడి తోపు తీసుకున్నాను, నేను మామిడి తోపు తీసుకుంటానంటే నీకు అనుకోకుండా తెల్లారే వచ్చి లోన్ తీసుకెళ్ళి ఆదరవమ్మా అన్నాడు. అనేదానికి నేను 1,50,000 అడిగిన తెల్లారే వచ్చి సార్ వాళ్ళు మా బ్యాంక్ మేనేజరే పిలవనంటే లోన్ ఇచ్చాడు, తీసుకెళ్ళాను సార్. ఇప్పుడు మామిడి తోపు ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కార్యాచరణ రూపొందుతోంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వికసిత్ భారత్లో భాగంగా చేపట్టే ఈ పనులు పూర్తయితే ప్రయాణికులు సులభంగా సౌకర్యంగా రాకపోకలు సాగించే వీలుంటుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ ఆధునీకరించే మొదటి దశలో పనులను న్యూఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనికి అనుబంధంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అప్పటి కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, రైల్వే డీజీఎం రమణారావు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఎంపీ మాగుంట ఆవిష్కరించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో 25 స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో 65 కోట్ల రూపాయల వ్యయంతో ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో రైల్వే స్టేషన్లను మెరుగుపరచడం ఒక చరిత్ర అన్నారు. ఈరోజు ఒంగోలు రైల్వే స్టేషన్లో గౌరవ ప్రధానమంత్రి గారి ఇనాగ్రేషన్ ఆఫ్ 508 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ చేసే పథకానికి ఈరోజు భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక కొత్త చరిత్రను సృష్టించారన్నప్పుడు ఆధునీకరణ రైల్వే స్టేషన్లు అనేది 508 రైల్వే స్టేషన్లు. అందులో మనకు ఆంధ్రప్రదేశ్కి గౌరవ ముఖ్యమంత్రి కోరిన మీదట దాదాపు 500 కోట్ల రూపాయలతో 25 స్టేషన్ల ఆధునీకరణ కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నది, విజయవాడ డివిజన్లో ఒంగోలు అండ్ సింగరాయకొండ ఉన్నది,
గుంటూరు డివిజన్లో దొనకొండ ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కావాలంటే రైల్వే మంత్రి గారిని కలుసుకున్నప్పుడు ఏదో ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు అనేది శాంక్షన్ చేయడము, రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేలో జనరల్ మేనేజర్ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ డెవలప్మెంట్ జరగడం అనేది చూస్తూ వచ్చినాం. ఇంత పెద్ద ఎత్తున ఒక రైల్వే స్టేషన్ అభివృద్ధి అంటే ఒంగోలు రైల్వే స్టేషన్ చూసుకుంటే 20 కోట్ల రూపాయలు, సింగరాయకొండ రైల్వే స్టేషన్ చూసుకుంటే 25 కోట్ల రూపాయలు, అదేవిధంగా దొనకొండ రైల్వే స్టేషన్లో 20 కోట్ల రూపాయల అభివృద్ధి జరగబోతుందంటే పూర్తిగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీనిని ఆచరణించేదానికి చేసినందుకు ప్రత్యేకంగా వి ఆల్ నో రెస్పెక్ట్ ప్రైమ్ మినిస్టర్. జిల్లా పరిధిలోని ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 25 కోట్లు మంజూరు చేసింది. స్టేషన్ ముఖద్వారం పూర్తి స్థాయిలో మార్పు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ల పొడిగింపుతో పాటు లైటింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు కూర్చునేందుకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. మొదటి ప్లాట్ఫామ్ నుండి 5వ ప్లాట్ఫామ్ను కలుపుతూ కొత్తగా 40 అడుగుల వెడల్పుతో అధునాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పురుషులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రీమియం మాడ్యులర్ టాయిలెట్లు నిర్మిస్తారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, రైల్వే స్టేషన్ ముఖభాగం, పరిసర ప్రాంతాల ఆధునీకరణ, విద్యుత్, లైటింగ్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోనికి రానున్నాయి. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీని ఈవో రావెళ్ల శివశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రసన్న చెన్నకేశవ స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి రమానాథాచార్యులు, నాగార్జునాచార్యులు, శ్రీధరాచార్యులు, రాంబాబు ఆచార్యులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం సింహవాహన సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బెల్లం సత్యనారాయణ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గాంధీ స్కూల్ కరెస్పాండెంట్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సుధాకర్, తూము సుబ్బారావు, ఫ్యామిలీ కోర్టు ఎంపీపీ సీనారెడ్డి, లక్ష్మీనారాయణ, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి నాట్య కళాభారతి విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. భూనీల ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం అంటే ఒంగోలు పట్టణంలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం ఇది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారి దర్శనం చేసుకున్నామని నేను ఇక్కడికి రావటం ఎంతో అదృష్టంగా కూడా భావిస్తూ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి వైభవం అన్నంటే చాలామంది పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ఈ ప్రాంతానికి కూడా వచ్చి స్వామివారిని కోరికలు కూడా కోరుకొని కోరికలన్నీ కూడా తీరిన మీద కూడా మళ్ళా రావటం అనేది ఎంతో అదృష్టమైన విషయం. ఇది చెన్నకేశవ స్వామివారు ఒంగోలు పట్టణంలో ఉన్న వారందరే కాకుండా ప్రకాశం జిల్లాలో నలుమూలలో ఉన్న వారందరినీ కూడా వారు దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు కూడా ప్రసన్నించవలసిందిగా మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా నేను వారందరినీ కూడా కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि प्रजेशानाय भालचन्द्राय श्रीगणेशाय। చీమకుర్తిలోని హరిహర క్షేత్రం 12వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తెలిపారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన జరుగుతుందని తెలిపారు. 12వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ హరిహర సుత అయ్యప్ప, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, కన్యక పరమేశ్వరి, పార్వతీ సమేత నగరేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాత్రి 8 గంటలకు హరిహర శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సిద్ధ రాఘవరావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చీమకుర్తి హరిహర క్షేత్రం 12వ వార్షికోత్సవ వేడుకలను జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని రామ్నగర్లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల నుండి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో పలువురు జన సైనికులు, వీర మహిళలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పుష్పగుంచాలు అందజేశారు. నగర పరిధిలోని పలు సంస్థల ప్రతినిధులు ఎంపీని కలిసి సత్కరించారు. ఓకే సార్. చీమకుర్తి మండలం రామతీర్థం గంగమ్మ తల్లి జాతర జరగనుంది. ఈ సందర్భంగా చీమకుర్తి పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో 110 అడుగుల భారీ ప్రభ నిర్మించారు. ప్రభను భారీ ఊరేగింపు మధ్య రామతీర్థం గంగమ్మ తల్లి పుణ్యక్షేత్రానికి తరలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్, నియోజకవర్గ టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 109 అడుగుల ప్రభ
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ అద్దంకి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన భారాలు వేస్తోందని, వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు అదనంగా పెంచిందని పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారాలు పడుతున్నాయన్నారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తూ రాయితీ కల్పిస్తూ మరోపక్క ప్రజలపైన భారాలు మోపే విధానాన్ని ప్రజలందరూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో డి గంగాధర్, తోట వెంకటేశ్వర్లు, రావులపల్లి కోటేశ్వరరావు, ఎస్కే కరీం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. పెట్రోల్, డీజిల్ పైన 2% పన్నును ఉపసంహరించుకోవాలి. పెట్రోల్, డీజిల్ పైన 2% పన్నును ఉపసంహరించుకోవాలి. పన్నును రద్దు చేయాలి. పెట్రోల్, డీజిల్ పైన 2% పన్నును. డి న్యూస్ లో నేటి మాట. కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మరిచిపోకు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.